డిస్క్ డ్రైవ్. ఇవి చాలా ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాయి. దీన్ని 1956లో IBM వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. IBM 305 RAMAC అని. దీని స్టోరేజ్ కెపాసిటీ వచ్చి జస్ట్ 5 MB అండ్ సైజ్ విషయానికి వస్తే చాలా హ్యూజ్ ఉండేది. HDD ఫంక్షనింగ్ ఎలా ఉంటుందనంటే, ఇమాజిన్ ఒక రికార్డ్ ప్లేయర్, సేమ్ HDD కూడా జస్ట్ అలాగే పనిచేస్తుంది. హార్డ్ డిస్క్లో మ్యాగ్నెటిక్ స్పిన్నింగ్ ప్లాటర్ ఉంటుంది. ఒక రీడ్ రైట్ హెడ్ ఆ స్పిన్నింగ్ ప్లాటర్ మీద డేటాని రీడ్ అండ్ రైట్ చేస్తుంది. ఈ ప్లాటర్ చాలా ఫాస్ట్గా స్పిన్ అవుతుంది. ఆల్మోస్ట్ 5400 to 7200 రెవల్యూషన్స్ పర్ మినిట్ ఉంటుంది. సో ఇప్పుడు దీని అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. 1 TB అంటే 1000 GB ఆర్ ఈవెన్ మోర్ స్టోరేజ్ చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. ఇది ఫొటోస్, మూవీస్ అండ్ హెవీ ఫైల్స్ని సేవ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇట్స్ ఎ ప్రూవెన్ టెక్నాలజీ, చాలా రిలయబుల్ అండ్ చాలా ఇయర్స్ నుండి యూజ్లో ఉంది. అండ్ డిసడ్వాంటేజెస్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది స్లో స్పీడ్ అండ్ ఫ్రెజైల్. ఈ స్పిన్నింగ్ ప్లాటర్స్ అండ్ మూవింగ్ హెడ్స్ వల్ల డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందనంటే, కంప్యూటర్ స్టార్ట్ అవ్వడానికి అండ్ ప్రోగ్రామ్స్ ఓపెన్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. మూవింగ్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా సెన్సిటివ్. మనం మూవీస్లో చూస్తూ ఉంటాం, సుత్తి తీసుకొని ఒకటేస్తారు. సో అలా చేసినా లేదా యాక్సిడెంటల్గా కింద పడిపోయినా డేటా లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్టు హార్డ్ డిస్క్లో ఉన్న ప్లాటర్ డ్యామేజ్ అయితే డేటా రికవరీ కష్టం. ఇన్ కేస్ అది డ్యామేజ్ అవ్వలేదు అనుకోండి, డేటా రికవరీ చేసుకోవచ్చు.